నవీన్, ఒక దారుణమైన ఇన్సిడెంట్ ఇంకా మనం ఆ కర్నూలు వీకావేరి బస్సు ప్రమాదం నుంచే బయటపడలేదు, అవి ఇంకా అలాగే ఉన్నాయి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ నవీన్, అంటే పైగా ఇందులో ఆర్టీసీ బస్సు ఇన్వాల్వ్ అవ్వడము, ఎంత స్పీడ్ గా ఉంటే ఆ విజువల్స్ చూస్తుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఎంత హై స్పీడ్ లో హిట్ చేసి ఉంటే అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎస్ నవీన్, ఏంటి అప్డేట్స్? మనం చూస్తున్నాం ఇప్పటి వరకు ఆ విజువల్స్ లో మన రిపోర్టర్ మణికంఠ చూపిస్తున్నటువంటి విజువల్స్ లో కనుక మనకు చూస్తే, సో ఏ స్థాయిలో ఆ ప్రమాదం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ కూడా కంప్లీట్ గా బస్ అంతా కూడా ఒక డిస్మాండిల్ చేసినట్టుగా ఎక్కడికక్కడ చెల్లా చెదరై పడినటువంటి పరిస్థితి. సో బస్సులో మొత్తం కంకర్ అంతా కూడా ఎక్కడికక్కడ సీట్ల కింద, సో సీట్ల మీద, సో సీట్లు కూడా లేనటువంటి పరిస్థితి. కంప్లీట్ గా బస్ అంతా కూడా ఫ్లాట్ అయిపోయింది. ఈవెన్ డ్రైవర్ దగ్గర ఏదైతే ముందు భాగంలో, ఏదైతే టిప్పర్ ని ఢీకొన్నటువంటి ముందు భాగంలో, సో డ్రైవర్ కూర్చున్నటువంటి ప్లేస్ ని మనకు చూస్తే పూర్తిగా నుజ్జు అయిపోయి అసలు అక్కడ స్టీరింగ్ కూడా లేనటువంటి పరిస్థితి, డ్రైవర్ సీట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రమాదంలో సో డ్రైవర్ తో పాటుగా ఆ టిప్పర్ ని డ్రైవ్ చేసినటువంటి డ్రైవర్, సో వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. అంటే అది ఎదురెదురుగా ఈ ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద సుమారు 100 కిలోమీటర్ల స్పీడ్ పైనే ఉండే పరిస్థితి ఉంటుంది అనుకుంటాను. అవి అంత తీవ్రత ఉందా యాక్సిడెంట్? అవును. సో ఇక్కడ దీంట్లో చూడొచ్చు, అంటే ఆ రోడ్ లో అంటే తెల్లవారుజాముని ప్రమాదం జరిగింది. ఎగ్జాక్ట్లీ తెల్లవారుజామున 6:45 ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఆ సమయంలో సో ఈ బస్సు డ్రైవరే, అంటే బస్సే చాలా వేగంగా వచ్చిందని చెప్తున్నారు. ఎందుకంటే మనం చూస్తే అది పల్లె వెలుగు బస్సు లాగా ఉంది. సో అది ఎక్స్ప్రెస్ బస్సు కూడా కాదు. సో వాటికి స్పీడ్ లిమిట్ కూడా ఉండదు, స్పీడ్ మీటర్స్ కూడా ఉండవు. సో అక్కడ కంకరతో వస్తుంది. ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తుంది బస్సు. సో అది తాండూరు నుంచి చేవెళ్ళకి ఈ టిప్పర్ వస్తుంది కంకర లోడ్ చేసుకొని. సో ఒక్కసారికి అంతా హిట్ కొట్టిన తర్వాత ముందు భాగం అంతా నుజ్జు అయింది. సో టిప్పర్ లో ఉన్నటువంటి కంకర అంతా కూడా కంప్లీట్ గా ప్రయాణికుల మీద పడింది. సో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. సో మనకు అందున్నటువంటి సమాచారం మేరకు బస్సులో దాదాపుగా 50 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్తున్నారు. సో అంటే వరుసగా హాలిడేస్, శనివారం ఆదివారం 2 రోజులు హాలిడేస్ అయిపోయిన తర్వాత ప్రధానంగా కనుక చూస్తే, సో హైదరాబాద్ లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా కాలేజీలకు సంబంధించి కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులంతా కూడా 2 రోజులు సెలవులు అయిపోయాయి కాబట్టి వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ గ్రామాలకు వెళ్తున్నారు. సో దానిలో భాగంగా ఉదయం తెల్లవారుజామునే హైదరాబాద్ లో CBS లో బస్ ఎక్కి అక్కడి నుంచి వాళ్ళు పరిగి తాండూరుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దానిలో కనుక చూస్తే ఎక్కువ భాగం అంతా కూడా పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. సో ఇప్పటివరకు ఈ 20 మంది మృతుల్లో ఎక్కువగా ముఖ్యంగా కళాశాల విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దాంట్లో ఒక చిన్నారి, అంటే 10 నెలల చిన్నారి, అలానే ఒక తల్లి కూడా అక్కడికక్కడికే స్పాట్ లో చనిపోయింది. కంకర కింద వాళ్ళంతా కూడా కూరుకుపోతే JCB సాయంతో కంకరంతా కూడా లిఫ్ట్ చేసి వాళ్ళని మార్చురీస్ కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రమాదం జరిగినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా వేగంగా స్పందించారు. కానీ అక్కడికి JCB కానీ ఇవన్నీ రావడం కాస్త లేట్ అయిపోయింది. ఫలితంగానే ఈ డెత్, అంటే మృతుల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగినట్టుగా తెలుస్తుంది. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత సో అక్కడ అసలు ఎందుకు ఈ స్థాయిలో ప్రమాదం జరిగింది, సో అక్కడ ఈ రోడ్డు పరిస్థితి ఏందనేది మనం ఎంక్వైరీ చేసినప్పుడు, ఇది బీజాపూర్, ముఖ్యంగా చేవెళ్ళ నుంచి బీజాపూర్కు ఒక హైవేని నిర్మిస్తున్నారు. సో గ్రీన్ ట్రిబ్యునల్, అంటే అక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పర్యావరణానికి విఘాతం కలుగుతుంది అనేటువంటి పర్యావరణానికి ఈ విఘాతం కలుగుతుందని చెప్పేసి నేషనల్ ట్రిబ్యునల్లో ఒక కేసు వేశారు, గ్రీన్ ట్రిబ్యునల్లో. సో ఫలితంగా ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటి గత కొన్ని రోజులుగా ఆగుతూ వస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మనం మాట్లాడినటువంటి సందర్భంగా ఈ రోడ్డు మీద ప్రమాదాలేం కొత్త కాదు. ప్రధానంగా ఇది ఏంటంటే కూరగాయలు, ముఖ్యంగా అక్కడి నుంచి ఆ విలేజెస్ లో పండిస్తున్నటువంటి కూరగాయలను హైదరాబాద్ కి తీసుకొస్తారు. సో ఆ క్రమంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో రోడ్ యాక్సిడెంట్లు, ఎన్నో దుర్ఘటనలు కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. సో ముఖ్యంగా అక్కడ రోడ్డు మలుపులు ఎక్కువ ఉంటాయి, టర్నింగ్స్ ఎక్కువగా ఉంటాయి. సో చిన్న రోడ్డు, అంటే 1 వే రోడ్డు. సో ప్రధానంగా అక్కడ ఏంటంటే ఈ కూరగాయలకు సంబంధించినటువంటి లారీలు, అలానే ఈ కాంకరతోని, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కంకర లిఫ్ట్ చేసి ఇటు ఆ పల్లెలకు తీసుకెళ్లేదు, లేదా పల్లెల్లో ఉన్నటువంటి క్వారీలో ఉన్నటువంటి కంకరని తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ జరుగుతుంది. సో కనుక ఈ రోడ్డు చిన్నగా ఉండడం, సింగిల్ వేలుగా ఉండడం, మరోవైపు మలుపులు ఎక్కువగా ఉండడం, సో దీంతో అక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. సో ఇవాళ ప్రమాదానికి కనుక చూస్తే ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరిందంట బస్సు ఇక్కడి నుంచి. సో నేరుగా అది తాండూరుకు వెళ్లాల్సి ఉంది. సో చేవెళ్ళ మండలం మిర్జాపూర్ అనేటువంటి విలేజ్ లో సో ఇది టర్న్ తిరుగుతున్నటువంటి సందర్భంగా వేగంగా వచ్చినటువంటి ఈ బస్సుని ఎదురుగా వస్తున్నటువంటి టిప్పర్ ఢీ కొట్టడంతో టిప్పర్ ముందు భాగం, అలానే బస్సు ముందు భాగం, సో ఈ రెండు కూడా చాలా వేగంగా ఢీ కొట్టడంతో టిప్పర్ లో ఉన్నటువంటి కంకరంతా కూడా ఇటు బస్సులోకి రావడం, ప్రయాణికుల మీద పడడం. సో ఆ పూర్తిగా అదంతా కూడా ఈ ఒక రకంగా ముందుకు చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి ఉండడంతో పెద్ద ప్రమాదం జరిగింది. సో డెత్ కూడా దాదాపు ఇప్పటివరకు అయితే అధికారికంగా మనకు చెప్తున్నారు, అంటే మార్చరీకి తీసుకెళ్లినటువంటి బాడీస్ ని కనుక చూస్తే 20 డెడ్ బాడీస్ ని మార్చరీకి తీసుకెళ్లారు చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి. సో 20 డెడ్ బాడీస్ ఇప్పటి వరకు ఐడెంటిఫై, అంటే వాళ్ళని కంకర కింద చిక్కుకున్నటువంటి మృతదేహాలను బయటికి తీశారు. సో ప్రస్తుతానికైతే అక్కడ
కొంతమందిని అంటే రక్షించగలిగారు, అంటే వేగంగా స్పందించారు. మనం చూసాం సహాయక చర్యల్లో ఆ చేవేలకు సంబంధించినటువంటి సిఐ హుటాహుట్ అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి జేసీబీలను తీసుకురావడం, కంకర అంతా కూడా లిఫ్ట్ చేసి కింద ఉన్నటువంటి గాయాలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసి వెంటనే హాస్పిటల్కి తరలించడం వల్ల ప్రమాదం అంటే మృతుల సంఖ్య అనేటువంటి తగ్గింది. సో ఇప్పటివరకు అయితే 20 మంది చనిపోయారు, 12 మందిని అక్కడే ఉన్నటువంటి వికారాబాద్కి చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మిగతా ఒక 5గురికి పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది, వాళ్ళని హుటాహుట్న హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు. సో మొత్తం మీద ఈ దుర్ఘటన అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం, అక్కడ చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ యాక్సిడెంట్ కనుక చూస్తే సో 70 మంది ఈ బస్సులో ఎట్లా ఎక్కారు, 70 మందిని ఏ విధంగా ఆ బస్ డ్రైవర్ గానీ కండక్టర్ గానీ అలో చేశారు. సో ఈ స్థాయిలో ఇంత వేగంగా ఆ రూట్లలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి తెలిసినప్పటికీ కూడా ఆర్టీసీ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ అక్కడ ప్రమాదాలు జరగకుండా అసలు ఎట్లాంటి చర్యలు చేపట్టారు, ఎందుకు అంత ఉదాసీనంగా ఉన్నారనేటువంటి తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ ప్రమాదం జరిగిన తర్వాత నవీన్ ఇది పూర్తి నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే కెపాసిటీకి మించి బస్సులో ఉన్నట్టుగా అర్థమవుతోంది. అలాగే ఓవర్ స్పీడ్, సరే ప్రైవేట్ వెహికల్ టిప్పర్ అనేది వాళ్ళకు కంట్రోల్ ఉండదు, వెళ్తారు. బట్ ఆర్టీసీ బస్ డ్రైవర్ కూడా ఆయన స్పీడ్ కంట్రోల్ చేయలేకపోయాడు, టిప్పర్ కంట్రోల్ చేయలేకపోయిందని చెప్తున్నారు. కానీ ఇవాళ 21 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, ఇంకా కొంతమంది హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యమంత్రి షాక్ కి గురయ్యారు. వెంటనే ఆయన మాట్లాడడం, ఆ డీటెయిల్స్ ఏంటి, ఎవరన్నా మంత్రులు కానీ అధికారులు కానీ అక్కడికి వెళ్లే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, అందుబాటులో ఉన్న మంత్రులు ఎవరైనా? సో మీరు అన్నట్టుగా ఇది ఆర్టీసీ బస్సు, ముఖ్యంగా ఈ పల్లె వెలుగు లాంటి బస్సులకి ఎక్కడ కూడా స్పీడోమీటర్స్ కానీ అట్లాంటి